పూర్వకాలంలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా పెంచేటటువంటి వాళ్ళు కారు. ఎందుకోసమంటే ఆనాటి సాంప్రదాయాలు వేరుగా ఉండేటటువంటివి. అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏదో తప్పుగా భావించేటటువంటి వాళ్ళు పూర్వకాలంలో. కానీ మరి ఈనాటి కాలంలో స్త్రీలు పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారు. అదేవిధంగా ఆడపిల్లలకు తల్లిదండ్రులు ధైర్యపు మాటలు చెప్పాలి. మంచి మన యొక్క ఆచార సాంప్రదాయాలు నేర్పించాలి. అంటే అమ్మ నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనేటటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మాటలు ఆడపిల్లలకు చెప్పాలి. అంటే పూర్వకాలంలో అంటే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేటటువంటివి. అంటే ఆడపిల్లలను ఎక్కువగా చదవనిచ్చేటటువంటి వాళ్ళు కారు. అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏమనుకుంటారో అనేటటువంటి భయం ఉండేటటువంటి. ఆ యొక్క మూఢనమ్మకాలను మనం పారద్రోలాలి. మరి ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లలు మగపిల్లల కన్నా కూడా అంటే ప్రతి విషయంలో చదువులోను ఉద్యోగాల్లోనూ అన్నిటిలోనూ ఆరితేరుతున్నారు. అందుకోసం మన ఆడపిల్లలకు మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు మన పిల్లలకు చెప్పాలి. మంచిగా చదివిపియాలి. అట్లా చదివించినట్లయితే వాళ్లకు రేపటి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. అందుకోసం వాళ్ళు మంచిగా చదువుకున్నట్లయితే, వాళ్ళకు మంచి ఉద్యోగాలు వచ్చినట్లయితే అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తమ యొక్క జీవితాన్ని వాళ్ళు అభివృద్ధిలోకి తీసుకొని రావడం జరుగుతుంది. అయితే మనకు మగపిల్లలకు ఏ విధమైనటువంటి ధైర్యం చెప్తాము అని మీరు అన్నిట్లోనూ ఆరుతేరాలి, మంచిగా ఫైటింగ్ నేర్చుకోవాలి, కరాటే నేర్చుకోవాలి అని మనం చెప్తుంటాం మగపిల్లలు. అంటే ప్రతి ఇంట్లో జరిగేది ఇది. కానీ మరియు ఆడపిల్లలకు కూడా ఆ విధమైనటువంటి మాటలు చెప్పాలి. ఎందుకోసం అంటే ఈ కాలంలో సమాజంలో ఆడపిల్లలకు భద్రత అనేటటువంటిది లేకుండా అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసం పిల్లలకు చిన్నపిల్లల అప్పటి నుంచే మంచి కరాటే విద్య నేర్పాలి. కరాటే నేర్పించినట్లయితే వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి నాట్యంలోను, సంగీతంలోను, డ్యాన్సుల్లోను, సింగింగ్లో అంటే ఈ కాలంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటావో వాటన్నిటిని కూడా ఆడపిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. అంటే ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఆడపిల్ల అనేటటువంటి తక్కువ అంచనా వేయరాదు. కొంతమంది ఇప్పటికి కూడా ఉంటుంటారు. అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళు ఏం చేయరు, ఏం చదువుకోరు అనే భ్రమ నుండి మనం బయటపడాలి.
అంటే ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకు మనం నేర్పాలి. అన్ని రంగాల్లో కూడా వాళ్ళను ఆరితేరేటట్లు చూడాలి. అంతే తప్ప ఆడపిల్లలు కదా అని వాళ్ళను తక్కువ అంచనా ఎప్పటికీ వేయవద్దు. ఇప్పుడు అన్ని రంగాల్లో చూసుకున్నట్లయితే చదువులోను చూస్తే మరి ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ అంటే ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లలైతే పైకి అవుతుంది. మళ్ళీ మగపిల్లలు చదవడం లేదు. ఎందుకు? మరి ఆడపిల్లలు చదువుకున్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళని చూసన్నా మగపిల్లలు చదువుతారు. అందుకొరకు ఈ విధమైనటువంటి మార్పులు మనం తీసుకురావాలి సమాజంలో. ఫస్ట్ మన కుటుంబం నుంచే స్టార్ట్ కావాలి, ప్రారంభం కావాలి. అంటే ఆడపిల్లలు దేన్ని సాధించలేరు అనేటటువంటి భ్రమ నుండి బయటికి రావాలి. వాళ్ళు తలుచుకుంటే దేన్నైనా సాధిస్తారు. మన రాష్ట్రపతి కానివ్వండి, మన ప్రైమ్ మినిస్టర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే దుర్గాబాయి దేశ్ముఖ్, మదర్ తెరీసా, మళ్ళీ వీళ్ళంతా ఆడవాళ్ళే. మళ్ళీ వాళ్ళు కూడా ఆ కాలంలో మేము ఏం చేయలేం, మా నుంచి ఏమి కాదు అనుకొని ఉంటే వాళ్ళు ఇప్పటికి కూడా మనకు గుర్తుండకపోతుంది. వాళ్ళు అనుకున్నది సాధించారు పట్టుదలతో. వాళ్ళ అప్పటి తల్లిదండ్రులు కూడా ఆ కాలంలో వాళ్ళని ఆ విధంగా తయారు చేసిండ్రు. మళ్ళీ అంతటి మూఢనమ్మకాలు ఉన్న కాలంలోనే వాళ్ళు ఆ విధంగా రాణించిందంటే మరి ఇప్పుడు మూఢనమ్మకాలు లేవు. ఇప్పుడు మన పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేయాలి. ఫస్ట్ మన కుటుంబం నుంచే మొదలు కావాలి. ఆడపిల్లలు అంటే తక్కువ భావాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఆడపిల్లలే ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద డాక్టర్స్ మనం చూస్తూనే ఉన్నాం. కలెక్టర్లు, మంత్రులు, అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు. మరి వాళ్ళు ఆ విధంగా కష్టపడ్డారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఆ విధంగా కష్టపడి వాళ్ళను తయారు చేసినాయి. మరి మనం కూడా ఆడపిల్లలను తక్కువ అంచనా వేయకుండా ప్రతి రంగంలో మంచిగా అభివృద్ధి చెందేటట్లు తల్లిదండ్రులు చేయాలి. భయం నుంచి భయాన్ని పారద్రోలియాలి. మీరు దేనికి భయపడొద్దు అని చెప్పాలి పిల్లలకు. ప్రతిదానికి పిల్లలను భయపడి వస్తే వాళ్ళు ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేరు. అంటే కొందరు పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తుంటారు. చిన్న చిన్న పిల్లలు మంచిగా డ్యాన్సులు నేర్చుకుంటుంటారు, పాటలు, కరాటీ, అంటే ఇవన్నీ నేర్చుకుంటారు. అంటే పేరెంట్స్ అట్లా సపోర్ట్ చేయాలి పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా. ఒక చదివే కాదు, చదువుతో పాటు అన్నీ నేర్పియాలి. అన్నీ నేర్పిస్తే పిల్లలకు కూడా మంచి ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడు చదువు 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 అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంటుంది పాపం. అందుకోసం ఈ విధమైనటువంటి వాటిని కూడా నేర్పిస్తూ పిల్లలను మంచి అభివృద్ధి పదంలో తయారు చేయాలి. పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పియాలి. పిల్లలకు మన యొక్క ఆచార సాంప్రదాయాల గురించి నేర్పించాలి. అందుకోసం దేశానికి పట్టుకొమ్మలు ఆడపిల్లలు. అంటే స్త్రీ లేకపోతే మనకు జననం లేదు.
ప్రతి ఇంట్లో ఒక్కరన్నా ఒక ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్లకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పెళ్లి చేసి పంపించినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎక్కువగా ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు ఆడపిల్లలు. అలాంటి ఆడపిల్లలను మనం ఎప్పుడు చిన్న చూపు చూడరాదు, గౌరవించడం నేర్చుకోవాలి.